హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. యాక్చువల్గా మీ అందరికీ ఈరోజు ఒక స్టోరీ చెప్పాలి. స్టోరీ వల్ల మా జీవితాల్లో కొన్ని మార్పులు వచ్చాయి, మీ జీవితాల్లో కూడా తెలీదు అన్న వాళ్ళకి తెలుసుకోండి అని ఒక చిన్న మెసేజ్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్న శివలింగం మరకత శివలింగం. మేము దగ్గరుండి మరి చేపించుకున్నాం, అంటే ఆర్డర్ చేసి మాకి నచ్చినట్టు చేపించుకున్నాం. సో గ్రీన్ కలర్ మరకత శివలింగం అండి. బ్రహ్మసూత్రం కావాలి అని చెప్పి మేము బ్రహ్మసూత్రం వేయించుకున్నాం. ఎంత చక్కగా ఉన్నారంటే స్వామి, అసలు వెయిట్ కూడా చాలా బాగుంటుంది, వెయిట్ ఉంటుంది అనమాట. గ్రీన్ కలర్. సో ఈ శివలింగం మేము తెప్పించుకున్న ఒక వారానికి ఏమైపోయిందంటే, నేను దేవుడి గిన్నెలన్నీ కడుగుదామని చెప్పి అన్నీ కడుగుతాము అని తీసుకెళ్తున్నాను, ఇట్లా రెండు చేతులు తీసుకెళ్తున్నాను. సడన్గా స్వామి స్లిప్ అయిపోయి కిందికి పడిపోయి స్వామికి ఏం అవ్వలేదా అనుకుంటే స్వామికి దెబ్బ తగిలిందండి. చూడండి, స్వామికి ఇక్కడ దెబ్బ తగిలి చూడండి. తెచ్చిన వారానికి ఇట్లా అయిపోతే చాలా బాధపడిపోయాం, చాలా కుమిలిపోయాం. అరే, ఇష్టంగా ఫస్ట్ టైం ఇప్పుడున్న కష్టంలో కూడా మేము ఈ మరకత శివలింగంని తెప్పించుకున్నామే, కానీ ఇలా అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి తెప్పించుకునే అంత స్తోమత ప్రజెంట్ లేదే మాకి అనుకొని చాలా బాధపడిపోయాం ఫ్రెండ్స్. కానీ స్టోరీ మీరే వింటే తరా అవుతుంది, చెప్పడానికి నాకే ఒకలా ఉంది. ఏమైందంటే ఇక్కడ ఇట్లా అయిపోయింది కదా అని చెప్పి మేము ఇంట్లో పెట్టకూడదు, అంటే ఏ శివలింగం అనే కాదు, ఫోటోలు విరిగిపోయినా ఇంట్లో పెట్టకూడదు అని పెద్దవాళ్ళు అంటారు కదా. సో మేము అదే కాన్సెప్టే అనుకొని, అవును కదా ఇట్లా విరిగిపోయింది, ఇంట్లో పెట్టకూడదు కదా అని చెప్పి బయట నేను వేపాకు చెట్టు పెట్టుకున్నాను కదా చిన్న పాట్లో, సో అక్కడ పెట్టి పూజిస్తూ ఉంటే. కానీ ఒకరోజు మా ఆయన వద్దు, మా ఆయన కూడా అన్నారు, ప్లస్ వేరే వాళ్ళు కూడా అన్నారు, ఇట్లా ఇంటి దగ్గర విరిగిపోయింది పెట్టకూడదు అని. ఏవండి, ఈ శివయ్యని గుడిలో అన్న పెట్టేసారండి, ఇట్లా ఇంటి దగ్గర పెట్టకూడదంట అంటే, సరే అని ఈ శివలింగంని తీసుకెళ్ళి గుడిలో పెట్టేశారండి. మా హస్బెండ్ గుడిలో వెనకాల ఒక చెట్టు దగ్గర మొన్నంతా ఉంటుంది, అక్కడ అందరూ పెట్టింటారు, అంటే వద్దు అనే ఫోటోలు పటాలు అంటే అట్లా పెట్టింటారు అనమాట, విగ్రహాలు అట్లా. ఈయన ఏం చేశారు, ఈయన కూడా అలా పెట్టేసి వచ్చేసారు. పెట్టి ఆల్మోస్ట్ 3 months అవుతుంది, ఇప్పటికి 3-4 months అనుకోండి అవుతుంది. ఏమైందంటే పూజారి అన్న ఒకరోజు అడిగారు సడన్గా, ఎప్పుడంటే రీసెంట్గా మేము గానగాపురి పోయి వచ్చినాక అన్న అడిగారు, అవును మీరు మరకత శివలింగం తెచ్చుకున్నారు కదా, ఎక్కడ పెట్టినారు మరకత శివలింగంని ఎక్కడ అంటే, మా ఆయన ఇట్లా 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 పడిపోయి ఉంటే నేను గుడి దగ్గర తీసుకొచ్చి పెట్టేశాను స్వామి అంటే, ఆయన తిట్టేశారు. బుద్ధుందా లేదా నీకు, శివయ్యను నువ్వు అట్లా నడిసేది, శివయ్య పైన చీమలు పురుగులు అన్నీ ఎక్కుతుంటే ఆయన్ని చెత్త దగ్గర పెట్టేసి వచ్చినావు, నీకు మనసు ఎట్లొచ్చింది, అది నిన్నే అట్లే పెడితే నువ్వు ఊరికే ఉంటావా, దేవుణ్ణి ఎంతగా తిడతావు, నాకేంటి ఇలాంటి జీవితం ఇచ్చావని. సో శివయ్యని తీసుకెళ్ళి అలాంటి ప్లేస్లో నా పెట్టేది నువ్వు, ఏమైనా నన్ను తీసేయని చెప్పారా, పడిపోయాను నన్ను తీసేయని చెప్పారా. ఇంకా నువ్వు గమనించు, ఇట్లా అయిపోయినా కూడా నువ్వు ఆయన్ని పూజిస్తే ఆయన మురిసిపోయేంత ఇంకెవ్వరూ మురిసిపోరు. నాకు ఇట్లా నొక్క పడినా కూడా నా భక్తుడు పూజిస్తున్నాడు నన్ను, తన హృదయంలో నన్ను పెట్టుకున్నాడు అని చెప్పి ఆయన చాలా మురిసిపోతాడంట. ఈ మాట మాకు తెలియక నిజంగా ఎంత ఏడ్చాం తెలుసా ఫ్రెండ్స్. మా హస్బెండ్ కూడా ఏడ్చారు, నేను ఏడ్చాను, క్షమించు శివయ్య అని చెప్పి ఏడ్చాము. ఇంకొక షాకింగ్ ఏమంటే, మీరేం చేస్తారో తెలీదు, మీరు వెళ్ళి వెతకండి అన్నారు. ఈయన ప్రొద్దున లేచి జస్ట్ బ్రష్ చేసుకొని వెళ్ళిపోయి మార్నింగ్ 6 అంతా వెతికారంట గుడిలో, లేదు. ఎలా ఉంటుంది, లేదు. కొన్ని రోజులు అయిన తర్వాత అన్న ఫోన్ చేసి వెతకండి దొరికితే మీ అదృష్టం అన్నారు. సరే అని చెప్పి నేను ఒకసారి ఫోన్ చేసి, అన్న మమ్మల్ని మన్నించండి, మాకు తెలియక చేశాము, పెద్దోళ్ళు ఏదో చెప్పినారని చెప్పి అట్లా చేసినాము, ఇంకొకసారి చేయము, క్షమించండి అంటే సరే అన్నారు. మళ్ళీ నేను నోరారా అడిగాను, అన్న మీ చేతిలో నుండి నాకు ఒక శివలింగం తెచ్చియండి అని. చూస్తే ఇదే మా అన్న శివలింగాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. నిన్న కరెక్ట్గా 4వ కార్తీక సోమవారం. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అన్న మమ్మల్ని తిట్టినారే కానీ ఆ తిట్టిన దాంట్లో ఆయన నేర్పారు,
దేవుడు అంటే ఏంటి, మీ భక్తి ఎలా ఉండాలి అనేది ఆయన తెలియజేశారు. ఆయన తిట్టలేదు మమ్మల్ని. మేము వాళ్ళ అంటే ఇప్పుడు ఏమంటాము, తల్లి తండ్రి బిడ్డలకి ఎలా చెప్పిస్తారో అలా మాకు ఆయన చెప్పించారు. ఇది 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 అని నాకు క్షమించన్నా అని చెప్పి మా హస్బెండ్ అయినా పోయి ఉంటే ఆయనకి ప్రసాదాన్ని ఇచ్చారండి. మా శివయ్య మా దగ్గరికి మళ్ళీ రావాలి అనుకున్నారు. అందుకే అన్న చేతుల్లో మళ్ళీ మా దగ్గరికి వచ్చేసారు. ఎందుకో ఈ మాట చెప్పాలి అనుకున్నా. నిన్నే అనుకున్నా, నేను నైట్ ఇంటికి వచ్చారు ఈయన మన ఇంటికి. అసలు మేము చెప్పాము, మా బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటాము, మాకు ఇవ్వండి ఎక్కడన్నా కనిపిస్తే అని ఇచ్చారు. మేమెంతో ఇష్టపడే శివయ్య మళ్ళీ మన ఇంటికి వచ్చారు. నొక్క మాత్రమే పడింది. నొక్క అనేది ప్రతి జీవితాల్లోనూ ఉంటాయనేది ఒక్కటి అర్థం చేసుకున్నా. మనం ఎంత ప్రేమిస్తాం భగవంతుని అనేది అంత ముఖ్యము. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఎవరు లేని వాళ్ళకి దేవుడే దిక్కు అని. నిజంగా దేవుడు ఉంటేనే అండి. ఈ నాయన నాకు ఏం చేస్తాడో తెలుసా, నిన్న వస్తూ వస్తూ గమ్మన రాలేదండి. వస్తూ వస్తూ నా ఇంటికి సరుకులు తెచ్చాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్కి ప్రతిదీ నేను బాధపడుతూ ఉన్నా. ప్రతిరోజు ఏంది ఇంకా ఎప్పుడు ఈ కష్టాలు పోయేది అని. నిన్న అన్న ఒక పెద్ద బ్యాగులో నాకు ఈ శివుడు ఇచ్చిన అన్న ఉన్నాడండి. ఎవరని నేను చెప్పుకోలేను, కానీ నాకు శివుడు ఇచ్చిన అన్న ఒకరున్నారు. అన్న నిన్న శివయ్యని ఒక బ్యాగ్లో, ఒక క్యూట్గా ఉండే బ్యాగ్లో పెట్టి మా ఆయనకి చేతికిచ్చి, మాకి బియ్యము అంటే ఇంటికి సరిపోయే ఐటమ్స్ ఉంటాయి కదా, బేడలు, నూనె, బియ్యము అలాంటివన్నీ ఇచ్చి పంపించారండి. ఆయన ఇచ్చి పంపిలే, నా శివుడు తెచ్చిచ్చాడు. ఆయన చేతికిచ్చి తెప్పించారు. నిన్న వస్తూ వస్తూ నాకేం అవసరమో అది తీసుకొచ్చారు. నేను ఇంక ఎప్పుడు మిమ్మల్ని ఎక్కడా పెట్టను శివయ్య. ఇంట్లోనే ఎంతే మాకు కష్టాలు ఉన్నా మిమ్మల్ని మాత్రం మేము వదలం. అసలు కష్టాలు అనేదానికంటే కష్టము సుఖము అన్నిట్లోనూ మీరు ఉంటారు శివయ్య. అన్నిట్లోనూ మమ్మల్ని మన్నించి మళ్ళీ మన దగ్గరికి వచ్చినారు. ఇంతకంటే అదృష్టం ఇంకొకటి ఉంటుందా? అసలు క్షమించు శివయ్య. ఫ్రెండ్స్, ఒక్క మాట, ఎప్పుడైనా ఇలా నొక్కబడినా మీరు కూడా పడేయద్దు. మీరు కూడా పెట్టి పూజ చేసుకోండి. శివయ్య మీరు ఎంత ప్రేమిస్తే దానికి 10 రెట్లు ప్రేమను తిరిగిస్తారు. ఆటగదరా శివ ఆటగదరా అనే పాటను చూడండి. ఎప్పుడైనా మనసుకి బాధగా ఉంటే వినండి. ఇది అండి నా శివయ్య స్టోరీ. మీకు నేను నాకు వచ్చిన సరుకులు కూడా బాగా చూపిస్తాను చూడండి. అసలు ఆటగదరా శివ ఆటగదరా శివ ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగద సొంతాలు ఆటగద పంతాలు. మేము యాక్చువల్గా శివలింగం ఎప్పుడైతే అలా పడిపోయిందో కొన్ని రోజులకి మళ్ళీ అంత పెద్దది అలాంటి మరకత శివలింగం కొనలేం కాబట్టి అప్పటికప్పటికి ఇంకా బ్రాస్లో తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. మేము అడిగాము, అన్న మేము ఇప్పుడు ఇది కూడా పెట్టుకోవచ్చు అంటే, మీరు 1000 శివలింగాలైనా పెట్టుకొని పూజించండి అని చెప్పారు. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, నా శివయ్య వస్తూ వస్తూ ఇంటికి సరుకులు తెచ్చారని. ఇవన్నీ ఈ బ్యాగ్ అన్న పంపించారు, మన అన్న గుడిలో అన్న. వెజిటేబుల్స్, బియ్యము, బెల్లము, బియ్యము, ఇది కూడా బియ్యము, ఫ్రూట్స్. ఇందులో అన్ని ఆయిల్ ప్యాకెట్,
ఆయిల్ ప్యాకెట్, చింతపండు, బేడలు, ఉప్పు, మిర్చి ఇన్ని ఇలా పంపించారు. మా హస్బెండ్ వస్తూ ఇవన్నీ పట్టుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇవన్నీ పంపించినందుకు. నేను ఒక ఫోన్ చేసి అడిగితే నేను ఇవ్వలేదు, శివుడు ఇమ్మన్నాడు ఇచ్చాను అన్నారు. నిజంగా ఈ మూమెంట్ని ఇప్పుడు చెప్పేస్తేనే నా మనసు బాగుంటుంది, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దయచేసి ఎప్పుడు మీరు విరిగిపోయిన శివయ్యని పడేయద్దు, మాల తప్పు చేయొద్దు. శివయ్యని పెట్టుకొని దండం పెట్టుకోండి. మీ దగ్గర శివయ్య లేడంటే ఒక్క శివలింగం తెచ్చుకొని ఇంట్లో పెట్టి రోజు అభిషేకం నీళ్ళతో చేయండి, అభిషేకం చేయండి, సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.